హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభ శుక్రవారం. నేను ఇవాళ అయితే సమ్మక్కను చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు చేశారా? మొన్న చేసే వాళ్ళమే. మొన్న సమ్మక్కలు పున్నాం కదా. మొన్ననైతే చేయడానికైతే వీలు లేదు, నాకైతే టైం కుదరలేదు చేద్దామంటే. బుధవారం రోజైతే చాలామంది చేశారు, మేము కూడా చేసేవాళ్ళము. కానీ మా ఆయనకు జ్వరం వచ్చింది ఆ రోజు, బాగా లేకుండే, అందుకనే చేయలేకపోయాను. ఆ రోజు చేస్తేనే బాగుండు, అప్పుడు టైం లేక చేయలేదు. ఇవాళ చేస్తున్నాను. చూడండి, శుక్రవారం కదా, శుక్రవారం కలిసి వస్తుందని చేస్తున్నాను. ఇవాళ పొద్దున్నే 4 గంటలకైతే లేచాను ఫ్రెండ్స్. ఇంట్లో పని చేసుకొని అయితే దేవుడి కాడ అయితే దీపం పెట్టుకున్నాను. ఫస్ట్ మన ఇంట్లో శివుడికి అయితే దీపం పెట్టాలి కదా. శివుడికి దీపం పెట్టినాకనే ఏ దేవునికైనా పెడతాను నేను. చూడండి, 4 గంటలకు లేస్తేనైతే 8 అయింది. పని అయిపోయేసరికి డ్యూటీకి వెళ్ళాలి కదా. మళ్ళీ కొన్ని అయితే కొయ్యడం లేదు. మేము కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి సమ్మక్కకు బంగారం అయితే పెట్టాము. ఫస్ట్ అయితే దేవుడి కాడ అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు చేసుకున్నారా? ఎప్పుడు చేసుకున్నారు? సమ్మక్కల పున్నం నాడు మొన్న చేసుకున్నారా? బుధవారం ఇవాళ చేస్తున్నారా? ఎప్పుడు చేసుకుంటారు మీరు? చేసుకుని వాళ్ళు మీరు కూడా ఇలానే చేస్తారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఎలా చేస్తున్నానో మీకు చూపెడతాను. ఫస్ట్ దేవుడికైతే పూజ అయితే చేసుకున్నాను. ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి అయితే సమ్మక్క కాడ మొత్తం ఫోటో కడిగేసి బొట్లు పెట్టుకొని, ఈ ఫోటో ముందైతే కిందైనా పక్కకైనా సమ్మక్క ఫోటో ఒక పక్కకైతే పెడతాము. దేవుని ఫోటోల కాడనైతే పెట్టాం. ఇది వేరే సపరేట్గా ఉంటుంది సమ్మక్క ఫోటో. అక్కడైతే కింద ఫోటో కిందనైతే ఇలా కడిగేసి పసుపు రాసి పసుపుతోటి కుంకుమతోటి అయితే బొట్లు అయితే పెట్టుకుంటాం మేము. మీరు కూడా ఇలానే చేస్తారా? మేము ఎలా చేస్తామో చూపెడుతున్నా, మీకు తెలియదని కాదు. అందరూ ఒకటేలాగా చెయ్యరు కదా. మేమైతే ఇలా చేసుకుంటున్నామని చూపెడుతున్నాము. చూడండి, పసుపు రాసి పసుపు బొట్లు కుంకుమ 9 బొట్లు అయితే పెట్టుకుంటాం. ఇలా ఫోటో అయితే చిన్నదే ఫ్రెండ్స్, మాది పెద్దదైతే కాదు. చూడండి, సమ్మక్క సారలక్క అంటారు, తల్లి బిడ్డ 3 సంవత్సరాలకు ఒక్కసారి వెళ్తారు మేడారము. మేమైతే అక్కడికే వెళ్తాము. ఈ సంవత్సరం లేదు కదా. చూడండి, ఇది బంగారం అంటాం మేము. బుట్టలు తల్లికొకటి పిల్లకొకటి, సారమ్మకొకటి సమ్మక్కకొకటి, తల్లి పిల్లకు చెరొకటి అయితే పెడతాము. బొట్లయితే ఇలా పెట్టుకున్నాము. ఇలా 2 కొబ్బరికాయలు, తల్లికొకటి బిడ్డకొకటి. ఈ బెల్లం బుట్టలు అంటాం మేము. బుట్టలు అంటాం, బంగారం అని అంటాం. మీరేమంటారో తెలియదు, ఏమంటారో కామెంట్ చేయండి. ఇలా అయితే బొట్లు పెట్టి పసుపు కుంకుమతో అయితే కొబ్బరికాయలకును బెల్లం బుట్టలకు అయితే బొట్లు అయితే పెట్టి ఇలా మొక్కుకొని అందరము బాగుండాలి, అందులో మేము ఉండాలి ప్రతి సంవత్సరం. ఇలా ఉంటే చాలు తల్లి, మేమైతే చల్లగా కాలరేఖలు చల్లగా ఉండాలి. మాకు ఆస్తి పాస్తులు ఏమి ఇవ్వకున్నా పర్వాలేదు, మేము చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అయితే ఆ అమ్మవారికి అయితే నేనైతే మొక్కుకున్నాను. మీరు కూడా మొక్కుకోండి ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు కూడా మీరు కూడా అమ్మవారికి అయితే మొక్కుకోండి. ఇలా కొబ్బరికాయలు కొట్టి అయితే బొట్లు అయితే పెట్టుకున్నాను. మనకేమి ఇవ్వకపోయినా తల్లైనా తండ్రి అయినా ఎవరైనా అమ్మవారు మనల్ని మంచిగా చూస్తే చాలు, కాళ్ళు చేతులు చల్లగా ఉంచాలి. ఇలా అయితే నేను బొట్లు పెట్టేసుకొని బెల్లం బుట్టలకు పువ్వులు ఇలా పెట్టేసి కొబ్బరికాయలు అయితే 2 కొట్టుకున్నాను. సమ్మక్కది కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మవారిది కూడా తల్లిది కూడా నాకు కంప్లీట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి అయితే తులసి పూజ కూడా అయిపోయింది. ఇలా బయట దర్వాజకైతే యాప మండలి అయితే పెట్టుకోవాలి. దర్వాజకు బొట్లు కూడా పెట్టుకున్నా నేను, పసుపు రాసి పెట్టుకున్న. తులసి పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంట్లో పూజ అయిపోయింది, సమ్మక్క పూజ అయిపోయింది. లాస్ట్కి వచ్చేసి అయితే ఇలా పూజ చేసుకుంటున్నా. తులసి కాడ పూజ అయితే అయిపోతుంది. చూడండి, టైం వచ్చి 4:30కు లేస్తే 7:30 అవుతుంది. 7:30కి అయితే నా పూజలు మొత్తం కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఇది తులసి చెట్టు ఫ్రెండ్స్. తులసి చెట్టు, మనీ ప్లాంటు, తమలపాకు ఇవన్నీ ఉన్నాయి. మీరు చూసారు ఇదివరకు నా వీడియోలో, ఇప్పుడు కూడా చూపెడుతున్నా. నాకు లాస్ట్కి వచ్చేసి అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సమ్మక్క పూజ నేను ఎలా చేశాను, సమ్మక్కకు ఎలా చేశాము అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే ఇలా చేస్తాము సమ్మక్కకు, మీరే ఇలా చేస్తారో కామెంట్ చేయండి ప్లీజ్. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, మరి ఉంటున్నా.